ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రతి ఉద్యోగి ఈ వీడియో తప్పకుండా చూడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్లను నోటిఫై చేసింది. వాటి గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను. కేంద్ర ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను కలిపి 4 కొత్త కార్మిక కోడ్లుగా రూపొందించింది. నవంబర్ 21, 2025 నుంచి అమల్లోకి తెచ్చింది. ఈ 4 కోడ్లు ఒకసారి చూస్తే మొదటిది వచ్చేసి వేతనాల కోడ్. ఈ కోడ్లో దేశంలోని ప్రతి కార్మికుడి కనీస వేతనం చట్టబద్ధమైన హక్కుగా ఉండేలా చూస్తుంది. గతంలో ఈ హక్కు కొన్ని వ్యవస్థీకృత రంగాలకే పరిమితమైంది. ఈ చట్టం ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులతో సహా సుమారు 40 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం అనే సూత్రాన్ని లింగభేదం లేకుండా తప్పనిసరి చేస్తుంది. ఓవర్ టైం పనిచేసిన కార్మికులకు నిర్ణీత రేటు కంటే రెట్టింపు చెల్లింపును నిర్ధారించింది. రెండో కోడ్ వచ్చేసి పారిశ్రామిక సంబంధాల కోడ్. ఈ కోడ్ చిన్న సంస్థలకు ఊరటనిచ్చేలా రూపొందించబడింది. ఉద్యోగులను తొలగించడం, సంస్థను మూసివేయడం వంటి వాటికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన పరిమితి 100 మంది ఉద్యోగుల నుంచి 300 మంది ఉద్యోగులకు పెంచింది. అంటే 300 మంది వరకు కార్మికులు ఉన్న సంస్థలు ప్రభుత్వ అనుమతి లేకుండానే లే ఆఫ్ లేదా కంపెనీని మూసివేయవచ్చు. అయితే కార్మికుల ఫిర్యాదు పరిష్కరించడానికి కంపెనీల్లో విధిగా ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోడ్ నిర్దేశించింది. సామాజిక భద్రతా కోడ్. ఇది భారతీయ కార్మిక చట్టాల్లో అతిపెద్ద సంస్కరణగా పరిగణించబడుతోంది. ఎందుకంటే ఇది మొదటిసారిగా గిగ్ మరియు ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రతా పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ వర్గానికి పెన్షన్, బీమా వంటి పథకాలను అమలు చేయడానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అంతేకాకుండా ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి 1 సంవత్సరం నిరంతరం సేవ తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ పొందేందుకు అర్హులు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్. ఈ కోడ్ ప్రధానంగా పని ప్రదేశంలో భద్రత మరియు ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. 40 ఏళ్ల పైబడిన ఉద్యోగులందరికీ యజమాని ద్వారా ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు అందించాలని తప్పనిసరి చేస్తుంది. మహిళా కార్మికులకు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే వారి సమ్మతి తీసుకొని తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తే వారు నైట్ షిఫ్ట్లో పనిచేయడానికి అనుమతిస్తుంది. ఈ కోడ్లోనే సంస్థలు తమ ఉద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం తప్పనిసరి చేయబడింది. ఇప్పుడు మనం గిగ్ కార్మికులు అంటే ఎవరు? స్థిరమైన ఉద్యోగం లేకుండా అవసరమైనప్పుడు మాత్రమే ఒక పని చేసి ఆ పనికి మాత్రమే పారితోషికం పొందే వారిని గిగ్ కార్మికులు అంటారు. లైక్ స్విగ్గీ, జొమాటో, అమెజాన్లో పనిచేసే డెలివరీ బాయ్స్ ఈ గిగ్ కార్మికులుగా, వాళ్ళని గిగ్ కార్మికులుగా చెప్పుకుంటాం మనం. మరి వీటికి అమలు చేసే అధికారం ఏ స్థాయి అధికారులకు ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు చూస్తే, అంటే ఈ 4 కోడ్స్ ఉన్నాయి కదా, వీటిని ఎవరు అమలు చేస్తారనే విషయానికి ఇప్పుడు వస్తే, ఈ కొత్త చట్టాలను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు 2 అమలు చేస్తాయి. అమలు చేసే అధికారం ప్రధానంగా కార్మిక శాఖ అధికారులకైతే ఉంటుంది. కొత్త కోడ్లు ఇన్స్పెక్టర్ పాత్రను ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్గా మారుస్తున్నాయి. వీరు కేవలం తనిఖీలే కాకుండా చట్టాలు పాటించేందుకు సంస్థలకు సహాయపడతారు. కేంద్ర స్థాయిలో చూసుకుంటే చీఫ్ లేబర్ కమిషన్ పరిధిలోని అధికారులు మైన్స్ మరియు రైల్వేస్ వంటి కేంద్ర సంస్థలకు సంబంధించిన నిబంధనలను పర్యవేక్షిస్తారు. ఇక రాష్ట్ర స్థాయి విషయానికి వస్తే రాష్ట్ర లేబర్ కమిషన్ పరిధిలోని అధికారులు రాష్ట్రంలో రిజిస్టర్ అయిన దుకాణాలు, కర్మాగారాలు మరియు ఇతర సంస్థల్లో అమలును పర్యవేక్షిస్తారు. అధికార పరిధి వచ్చేసి వీరి అధికార పరిధి అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. జరిమానాలు విధించే, శిక్షలు ఖరారు చేసే అధికారం లేబర్ కోర్టులు లేదా న్యాయాధికారుల ద్వారా నిర్వహించబడుతుంది. సంస్థలు ఈ కోడ్లను అమలు చేయకపోతే జరిమానా, శిక్షలు ఎలా ఉంటాయి అనే దాన్ని ఇప్పుడు చూద్దాం. కొత్త కోడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు జరిమానా మరియు శిక్షలు కఠినంగా ఉంటాయి. ఉల్లంఘన తీవ్రత మరియు రిపీటెడ్ గా వైలేషన్ చేసే ఆధారంగా శిక్షలు మారుతాయి. మొదటిసారి ఉల్లంఘిస్తే 50,000 వరకు జరిమానాతో సరిపెడతారు. అదే రిపీటెడ్ వైలెన్స్ కి అయితే అదనపు జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. జైలు శిక్ష 3 నెలల వరకు జైలు శిక్ష విధించే అధికారం అయితే అవకాశం అయితే ఉంటుంది. కార్మికుడి ప్రయోజనం లేదా గాయం అయితే జరిమానా 2 లక్షల నుంచి 10 లక్షల వరకు పెంచవచ్చు. కనీస వేతనం ఇవ్వకపోతే 10,000 నుంచి 50,000 వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 2 విధించవచ్చు. సామాజిక భద్రత ఉల్లంఘన. ఉద్యోగుల తరపున చెల్లించాల్సిన పిఎఫ్, ఈఎస్ఐ వంటి నిధులను చెల్లించకపోతే తీవ్రమైన శిక్షలు ఉంటాయి. ఈ చట్టాలు కార్మికుల హక్కులను కాపాడడానికి మరియు సంస్థల బాధ్యతను పెంచడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ కోడ్స్కు సంబంధించిన మరింత సమాచారం కావాలంటే కామెంట్లో తెలియజేయండి.